వారికోసీల్ అంటే ఏంటి? ఆ వారికోసీల్ అనేది ఉండడం వలన ఫర్టిలిటీకి ఎటువంటి ఇబ్బందులు కలిగించొచ్చు? హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. వారికోసీల్ అంటే ఏంటంటే వృషణాల్లోని రక్త కణాల్లో వచ్చే వాపుని మనం వారికోసీలర్ అంటాం. సో నార్మల్ గా ఏంటంటే రక్త కణాల్లో ఏదైతే బ్లడ్ ఫ్లో ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని వాల్వ్స్ అనేవి ఉంటాయి. సో ఆ కంట్రోల్ ఎక్కడైనా ప్రాబ్లం ఇట్లా ఉన్నప్పుడు, ఈ ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లోలో ఇబ్బంది ఉన్నప్పుడు అవి వాపు రావడం వలన దానికి ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అనమాట. అంటే సింటమ్స్ ఏంటంటే కొంతమందికి పెయిన్ ఎక్కువ రావడం, అంటే స్క్రోటం దగ్గర పెయిన్ ఉండటము, ఇది చాలా హెవీగా అనిపించడము, ఇట్లాంటివి. దీంతో పాటు అది ఎక్కువ రోజులు ఉండడం వల్ల అదేంటంటే ఒక్కొక్కసారి సిమ్టమ్స్ అవన్నీ లేకపోయినా ఒక్కొక్కసారి ఫర్టిలిటీ మీద కూడా ప్రభావం చూపించవచ్చు. ఫర్టిలిటీ మీద ప్రభావం ఎలా పడుతుంది అంటే, ఇప్పుడు నార్మల్ గా ఈ బ్లడ్ ఫ్లో అదని ఎక్కువ అవడం ఏంటంటే, మామూలుగా లోకల్ గా ఈ టోటల్ టెంపరేచర్ అనేది ఎక్కువ అయ్యి దాని వల్ల టెస్టిస్ మీద అది ప్రభావం చూపించి ఈ స్పర్మ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే స్పర్మ్ కౌంట్ కానీ, లేదా మొటిలిటీలో కానీ, లేదా మార్ఫాలజీ కానీ అన్నీ కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో కూడా ప్రజెంట్ చేయొచ్చు. యంగ్ పేషెంట్స్ ఉండి ఫీమేల్ పార్ట్నర్కి మనం ఎవాల్యుయేషన్ చేసినప్పుడు వాళ్ళకి అన్ని నార్మల్ ఉన్నప్పుడు, డెఫినెట్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సర్జరీ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా కొంతమందికి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ స్కాన్ లో చూసి మనం ఉన్నది లేది అనేది కాకుండా క్లినికల్ గా వాళ్ళు డాక్టర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అది వెయిన్స్ అదన్నీ వాపు ఉన్నప్పుడే దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ కూడా కొంతమందికి బెనిఫిట్. అంటే ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఏమన్నా వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నప్పుడు ఫీమేల్ పార్ట్నర్ లో కూడా అన్ని ఏదైతే ఫ్యాక్టర్స్ అవన్నీ నార్మల్ ఉన్నప్పుడు కొంతవరకు వాళ్ళకి సర్జరీ చేస్తే బెనిఫిట్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి చాలా ఏళ్ళు అయిపోయింది, ఆ తర్వాత ఫీమేల్ ఏజ్ కూడా చాలా ఎక్కువగా ఉందనుకోండి, యూజువల్గా మనం సర్జరీ చేసి దాకా వెయిట్ అనేది చేయలేనప్పుడు వాళ్ళకి మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. అంటే ఏఆర్టీ ట్రీట్మెంట్స్, ఏదర్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ సజెస్ట్ చేస్తాం. సో అలాగనే ఫీమేల్ ఏజ్తో పాటు ఇంకొకవేళ స్పర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు అది కంప్లీట్గా జీరో కౌంట్ ఉందనుకోండి, కొంతమందికి ఎజోస్పర్మియా కూడా ఉండొచ్చు. సో అలా ఉన్న వాళ్ళకి కూడా మనం సర్జరీ చేయడం వల్ల పెద్ద మనకి బెనిఫిట్ అనేది అంటే కౌంట్ విషయంలో ఉండదు. కాబట్టి వాళ్ళకి మనం తొందరగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.